పూజ్యులైన ప్రధానోపాధ్యాయుల వారికి, పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ శివారెడ్డి సార్ గారికి, మరియు నా తోటి ఉపాధ్యాయ బృందానికి, నా విద్యార్థి సమూహానికి శుభ సాయంత్రం. ఈ సంధ్యలో మన పాఠశాల ప్రాంగణంలో ఈ దృశ్యం చూస్తుంటే ఒకవైపు బాధ, ఒకవైపు ఆనందం వేస్తుంది. ఎందుకు సార్ ఇంత సంతోషంగా మేమంతా ఉంటే బాధ ఎందుకు లేస్తుంది మీకని అడగచ్చు మీరు. అమ్మ ఒడి దిగి గుడి నడకలతో పాఠశాల ఒడిలో చేరి ఇంతై ఒటుడు ఇంతై అన్నట్లుగా క్రమక్రమంగా సంస్కారాన్ని, చక్కటి జ్ఞానాన్ని నేర్చుకొని, అన్నిటికంటే ముఖ్యంగా జీవితంలో ఎంతో విలువైనటువంటి బాల్యాన్ని ఈ ప్రాంగణంలో మా మధ్య మీరు గడిపి వెళ్ళిపోతున్నారు అంటే మళ్ళా ఇంకా మిమ్మల్ని చూడలేమో ఏమో అన్నటువంటి బాధ మమ్మల్ని బాధిస్తూ ఉంది. ఆనందం ఎందుకు అంటే క్రమశిక్షణతో ఉన్నత విద్య కోసం మీరంతా ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్నేహానికి బాల్యం చిరునామా. లాస్ట్ మూమెంట్లో తరగతి గదుల్లో చూస్తుంటే పిల్లలు ఒకరికొకరు తినిపించుకోవడము, అప్పుడే పాఠశాల అయిపోతుందా అన్నటువంటి బాధ వాళ్ళ కళ్ళల్లో మాకు కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని చూసినప్పుడల్లా మా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి, మేము చదివినటువంటి రోజులు ఇవన్నీ కూడా. అందుకే స్నేహాన్ని గురించి కవి ఒక చక్కటి సినీ గేయాన్ని రాశాడు. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో అంటూ స్నేహానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. అందుకే చిన్ననాటి స్నేహం చిరకాలం ఉండాలి. తర్వాత స్నేహాలు వస్తాయి, సమయాన్ని ఏదైనా అవసరం కోసం ఏర్పడే స్నేహాలు చాలా ఉంటాయి జీవితంలో. అవసరం తీరగానే ఆ స్నేహాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ చిన్ననాటి స్నేహాన్ని జీవితం అంతా గుర్తుపెట్టుకోండి. మనం కథల్లో చూస్తే శ్రీకృష్ణుడు, కుచేలుడు లాంటి స్నేహాలు ఎన్నో మనం విన్నాం. మాలాంటి వారి కోసం ఇంకొక కవి రాసినాడు. ఎందుకంటే బాల్యంలో స్నేహాన్ని చాలా వరకు మేము దూరం చేసుకున్నాం. మాకు ఈరోజు ఒక చిన్న గేమ్ చూడండి. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఈనాడు ఆ హాయి లేదేలనేస్తం, ఆ రోజులు మున్ముందిక రావేమిరా అంటూ ఇంకొక ఆయన రాసినాడు. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడల్లా పదే పదే మాకు గుర్తుకొస్తుంది మా చిన్ననాటి బాల్యం అంతా కూడా. ఇకపోతే దేశానికి బ్యాక్ బోన్ ఎవరు? యువత. దేశానికి బలం కూడా మీరే. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే శత్రు దేశాలు యుద్ధమన్నా చేసి నశింపజేస్తాయి, లేదా ఫేక్ కరెన్సీ అన్న ఏర్పాటు చేసి నష్టపరుస్తాయి, ఉగ్రవాదం ద్వారా కూడా నష్టపరుస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా యువతను చెడుదారి పట్టిస్తే దేశం నాశనం అయిపోతుంది అని చెప్పి అనేక రకాలైనటువంటి వ్యసనాలను విద్యార్థులకు ఈరోజు సమాజంలో ఇతర దేశాల నుంచి మనకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ. దయచేసి విద్యార్థులు అటువంటి వాటికి వెళ్లకుండా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమాజం కోసం, దేశం కోసం కష్టపడతారని కోరుకుంటున్నాను. ఇంకొక కవి ఏం రాశాడో చూడండి. విద్య గురించి. జీవితంలో మనిషికి బాల్యంలో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది విద్య. అది ఎదుగుదలకు ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఆ విద్య గురించి చూడండి. చుక్కలు జాబిలి చూసి నవ్వేది కావ్యం, నింగికే నిచ్చెన వేసుకుంటుంది బాల్యం, తారపై కోరిక తప్పురా చిట్టినేస్తం, లెక్కలే రానిదే ఎగరనే లేదు భ్రమరం, వినరావు సుమతి పోరాదు ఉన్నమతి, పాత పాఠాలనే దిద్దుకో ముందుగా, నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా, నిన్ను పెంచేది గెలిపించేది చదువే నాయనా. జీవితంలో
దేన్ని నిర్లక్ష్యం చేసినా విద్యను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. అది మన ఎప్పుడైతే మనం విద్య నేర్చుకుంటామో దాని వలన పొందే ఫలితాలు అద్భుతం. 3 తరాల దారిద్ర్యం నశించిపోతుంది. మీ తల్లిదండ్రులు ఎన్నో కలలు గని మిమ్మల్ని విద్యావంతులుగా చేయాలని తపన పడుతున్నారు. వారికి కృషిగా మా వంతుగా మేము కూడా తపన పడ్డాము. మంచి ఉన్నత స్థితిలో ఉంటారనే కోరుకుంటున్నాము. ఇంకొకటి, 10వ తరగతి పరీక్షలకు మనమంతా సిద్ధమై ఉంటాం. లాస్ట్ రికార్డు 592 ఈ సంవత్సరం. చెప్పాలా మీరే? గ్రాస్ చేస్తామా చేయలేమా? 95 93 అంటే పల్లి కొట్టినప్పుడు 595 అవలీలగా సాధిస్తాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కూడా మంచిగా పరీక్షలు రాసి తల్లిదండ్రులకు మాకు కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అందరికీ.